మనకిక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించిన ప్లాన్ చేశారు. అదంతా రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపుగా చైనా ప్రపంచానికి క్వాంటమ్ టెక్నాలజీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇచ్చారో ఆ తరహాలో చైనా తాజాగా ఫస్ట్ ఓపెన్ సోర్స్ క్వాంటమ్ ఆపరేటింగ్ సిస్టమ్ని రిలీజ్ చేస్తుంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ టూల్స్కి సంబంధించి మిగతా వాళ్ళందరూ లాక్ చేసుకున్న దశలో ఈ విధమైనటువంటి ప్లాన్ చేసుకొచ్చింది. డెవలపర్స్, స్టూడెంట్స్, రీసెర్చర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వాంటమ్ టెక్నాలజీ మీద పరిశోధనలకి పూర్తి స్వేచ్ఛనిచ్చుకొచ్చింది. స్పీడప్ చేయడానికి సహకరించమని అడిగింది, డిస్కవర్ చేయమని అడిగింది. ఏఐలో కూడా దీన్ని వాడుకోమని చెప్తోంది. సైబర్ సెక్యూరిటీ, మెడిసిన్, సైన్స్కి ఉపయోగం అని చెప్పుకొస్తుంది. ఓవరాల్గా చైనా ఓపెన్ సోర్స్ క్వాంటమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ గ్లోబల్ డెవలపర్స్ జిన్హువా న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఈ విషయాన్ని బయటపెట్టారు.